అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం. వారంతా బీసీలుగా చెలామణి అవుతున్న గిరిజనుల్లో లబాన్ కులానికి చెందినవారు. మధురలుగా వారిని పిలుస్తుంటారు. వారిని కేతి లంబాడీలుగా గుర్తించి ఎస్టీ జాబితాలో చేరుస్తామనే హామీ తెలంగాణ ప్రభుత్వం ముందుంది. ఆదిలాబాద్ జిల్లాలో కూరగాయల సాగే జీవనాధారంగా బతికిడిస్తున్న లబాన్ రైతులు సర్కార్ సాయం కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని కుమ్మర్తి తాండ గ్రామం. ఈ గ్రామంలో నివసిస్తున్న వీరంతా లబాన్ కులస్తులు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తిని నమ్ముకుని కష్టపడి పనిచేస్తే సమస్యలు బలాదూరని నిరూపిస్తున్నారు వీరు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్న వీరంతా కూరగాయల సాగును చేపట్టి లాభాలు పొందుతున్నారు. బెండ, వంకాయ, కాకర, టమాటా, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, మిర్చి పంటలను సాగు చేస్తున్నారు. నేను 3 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. 3 ఎకరాల 1/2 ఎకరం మిర్చి ఉంది, 1/2 ఎకరం బెండకాయ ఉంది, 1/2 ఎకరం ఆకు గోబీ ఉంది, పూల గోబీ ఉంది, టమాటా ఉంది. అదే మేము ఎక్కువ కూరగాయలు తీస్తాం. మా గ్రామంలో మొత్తం మా కైతలమ్మడ, మా లబానా, మథురా ఎక్కువ కూరగాయలు తీస్తాం. అంగడి అమ్ముతాం. కూరగాయలకి టమాటా మార్కెట్ పంపుతాం. ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, కడెం, బజార్ హత్నూర్, బోత్, ఇచ్చోడ, గుడిహత్నూర్, సారంగాపూర్, నేరడిగొండ తదితర మండలాల్లో దాదాపుగా 67 తండాలలో లబాన్లు జీవిస్తున్నారు. లబాన్ల మహిళల్లో అక్షరాస్యత చాలా తక్కువ కాగా వీరి పిల్లలు సైతం పెద్దగా చదువుకోలేకపోతున్నారు. దీంతో వీరంతా వ్యవసాయం చేస్తూ బతుకు బండి లాగుతున్నారు. మేము వ్యవసాయమే పని చేస్తాం. ఎప్పుడైనా కూరగాయలు అని పత్తి, సోయాబీన్స్, టమాటా పండిస్తాం. మా పనే రైతులు మిరపకాయలు, వంకాయ, కాకరకాయ ఇవే పండించుకుంటా చేనుల పని చేసుకుంటా, చేనుల పని లేకుంటే కూలి చేసుకుంటా బతుకుతాం మేము అంతే. దిగుబడి నిరుడు అంటే బాగా లాస్ ఉండే మాకు. దిగుబడి అంటే కాకరకాయ, ఈ మిర్చి రోగం ముడత వచ్చింది. అప్పుడు సంది, ఇప్పుడు సుగా నేడు కాకరకాయకి 1,00,000 రూపాయలు లాస్ ఉండే. ఈ సమయం అయితే మిర్చిల సుగా మొత్తం పోయినట్టే. ఇంకా వంకాయ కొంచెం సూపర్ ఉంది, పత్తి సూపర్, సోయాబీన్ అయితే ఇంకా ఏం లేదు. ఇప్పుడు ఏం అనిపించదు. ఇక వర్షం వస్తేనే పంట వచ్చినట్లే, వర్షం రాకపోతే పంట రానట్లేనే. ఏం సాయం లేదు మాకు ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాకా. మాది క్యాస్ట్ అంటే లంబాడ భాష, లబానా అంటారు మా వాళ్ళని. లబానా కొద్దిగా వచ్చిన వాళ్ళు మథురసుగా అంటారు. అసలు మా పేరు లబానా. అందుకొరకే మాకు ప్రభుత్వం సాయం లేదు. ఏది ఏమైనప్పటికీ రెక్కల కష్టాన్నే నమ్ముకుని కూరగాయల సాగుతో జీవనం సాగిస్తున్న లబాన్లు ఇరుగు పొరుగు వారి ప్రశంసలందుకుంటున్నారు. లబాన్ కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చితే వారి కుటుంబాలకు ఆసరా ఉంటుందనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఆ దిశగా సర్కార్ మాత్రం ఆలోచించడం లేదు. అనిల్ కుమార్, సాక్షి బ్యూరో, ఆదిలాబాద్. వరి పంట లాభసాటి కాకపోవడంతో పంట మార్పిడిని ఆశ్రయిస్తూ కూరగాయల సాగు ద్వారా లబ్ధి పొందుతున్నారు ఆ గ్రామానికి చెందిన రైతులు. వీరు ఇప్పుడు కూరగాయల సాగులో మరో ముందడుగు వేశారు. నిన్నటి వరకు వంగ, బీర, కాకర, చిక్కుడు, దొండ వంటి కూరగాయలతో పాటు ఆకుకూరల దిగుబడిలో జిల్లాకే హైలైట్గా నిలబడ్డ రైతులు ఇప్పుడిప్పుడే పొట్లకాయ సాగులో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తున్నారు. పెట్టుబడికి రెట్టింపు లాభాలను ఆర్జిస్తున్న పొట్లకాయ సాగు రైతులపై మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం. ఎకరాకు 20,000 పెట్టుబడి, 3 నెలల్లో ఇంటికొస్తున్న పంట, 30,000 రూపాయల ఆదాయం. కూరగాయ పంటల సాగులో రైతులకు వరప్రదాయినిగా నిలుస్తోంది పొట్లకాయ.
విజయనగరం జిల్లాలో కూరగాయల సాగు పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే రైతులు జామి గ్రామ కూరగాయ రైతులు. వాస్తవానికి పొట్లకాయ సాగు కాస్త కష్టంతో కూడుకున్నదైనప్పటికీ ఓపిగ్గా పనిచేస్తే అధిక లాభాలు ఖాయమని స్వానుభవంతో నిరూపిస్తున్నారు జామి రైతులు. సాగుకు ముందు సాధారణంగానే నేలను మెత్తగా 2 దుక్కుల వరకు దున్నుకుని తగినంత సేంద్రియ ఎరువులు వేసుకోవాలి. తర్వాత పొట్లకాయ తీగజాతి కూరగాయ కావడంతో దాన్ని పాకించేందుకు వెదురు బొంగులతో పాటు స్థానికంగా దొరికే కలపతో పందిళ్లు వేసుకోవాలి. వాస్తవానికి పొట్ల సాగు కాస్త ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ ఈ పందిళ్ల నిర్మాణమే. తర్వాత విత్తనాలను నాటుకుని తగినన్ని తడులు పూత వచ్చేంత వరకు అందించాలి. దీంతో పాటు 1-2 సార్లు ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా అన్ని కూరగాయల సాగుకు వలె ఈ పంటకు కూడా సస్య రక్షణ చర్యలు తీసుకోవాలి. అయితే పొట్లకాయ పంటకు సాధారణంగా మొదలు కుళ్ళు, పచ్చపురుగు తెగులు ఆశిస్తుందని, దీనికోసం ఎక్సోడాన్, మోనోసల్ఫాన్ వంటి మందులు సకాలంలో పిచికారీ చేసుకుంటే సరిపోతుందని రైతులు అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నారు. ఇందుకోసం స్థానిక వ్యవసాయ అధికారులు సలహాతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. పొట్లకాయలు ఇట్టంటే పోదెడితే 50-60 రోజులు పంటకు వస్తుంది. అనుకూలంగా ఉంటే బాగా దిగుబడి వస్తుంది. వైజాగోలు విజయనగరం కొత్త వలస పొట్లకాయలు వెళ్తే మా స్టాండ్ కట్టుకెళ్ళి అమ్మితే వాళ్ళు పట్టుకెళ్ళి కొంత బేరం మారు బేరలు దొండపాదులు వంకాయలు అన్నీ పండిస్తాము. దానివల్ల బాగా పొట్లపాదు వల్ల బాగా దిగుబడి వస్తుంది. పొట్లకాయలు ఎక్కువ పండిస్తాము. పొట్లకాయలు మార్కెట్కి పట్టుకెళ్ళి మార్కెట్ రేట్ ఎలాగుంటే అలాగే 100 రూపాయలకి 600, 1 రూపాయలు 150 వెళ్తుందండి. 1 రూపాయలు 200 వెళ్తుందండి. అంటే ఎన్ని రోజులకి పంట దిగుబడి? పంట 3 నెలలకి అండి, వేసిన 3 నెలలు అండి. మరోవైపు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే పొట్లకాయలు నాటిన 50 రోజుల నుంచి 60 రోజుల్లో దిగుబడికి వస్తాయి. పందిళ్ల ఖర్చు, సాగు వ్యయం, ఎరువులతో కలుపుకుని ఎకరాకు 20,000 వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. ఇక ఆదాయం వరకు వస్తే మార్కెట్లలో 50 కాయలు ఒక కట్టగా కట్టి 150 నుంచి 200 వరకు రైతులు వ్యాపారులకు అమ్ముతున్నారు. ఈ లెక్కన ఎకరాకు 40,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అందుకే పొట్లకాయ సాగు పట్ల రైతులు ఇప్పుడిప్పుడే మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ పొట్లకాయ పండిస్తామండి. వేసిన 50-60 రోజుల్లోనే పంటకు వచ్చేస్తుందండి. తర్వాత ఎక్కువ డైలీ మార్కెట్ ఉంది జాములోనే. బాగా విజయనగరం నుంచి వైజాగ్ నుంచి చౌగారులు వస్తారండి. ఎక్కువ టౌన్ పట్టుకెళ్తారండి విజయనగరం వైజాగ్ అని. దానికి ఎక్కువ తెగుళ్ళు వస్తుంటుందండి పురుగు. దానికి తగినట్టుగా మేము మందులు తీసుకొచ్చి వాడతామండి. మరి ఎరువులు వాడకపోతే పనికిరాదండి. ఎరువులు పెట్టి పండిస్తామండి. పొట్లకాయ రైతులను మార్కెటింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే తగినంత ధర వస్తుందని, చాలాసార్లు దళారులే లాభపడుతున్నారని, 50 కాయలున్న కట్ట కొన్నిసార్లు కేవలం 100 రూపాయలకు కూడా ఇవ్వాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో పొట్లకాయలకు కూడా తగిన ధర, మార్కెట్ సౌకర్యం కల్పిస్తే మరింత మంది సాగుకు ముందుకు వస్తారన్నది రైతుల అభిప్రాయం. సాక్షి న్యూస్, విజయనగరం జిల్లా. అతను మామూలు రైతు, పేద కుటుంబం నుంచి వచ్చాడు. కొత్తగా వస్తున్న మార్పులను అవగాహన చేసుకోవాలనే తపనతో వ్యవసాయం చేస్తూ సాగును రక్షించుకుంటున్నాడు. జిల్లాలో ఇదివరకు ఎవరూ చేయని విధంగా వరి పంటలో డ్రిప్ ఇరిగేషన్ చేపట్టి విజయవంతమయ్యారు. జాతీయ స్థాయిలో ఉత్తమ రైతుగా నిలిచారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి మండలం చింతలపేట్ గ్రామానికి చెందిన ఈ యువ రైతు పేరు మహిపాల్ యాదవ్. ఈయనకు 7 ఎకరాల భూమి ఉంది. మిగతా రైతుల్లాగే వరి, పసుపు, సోయాబీన్, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేసేవారు. అయితే పెట్టుబడులు ఎక్కువై లాభాలు రాకపోగా నష్టాలు వచ్చే పరిస్థితి దాపురించడంతో ఆలోచనలో పడ్డారు. దీనికి తోడు ఈ మధ్యకాలంలో కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితులు, వాతావరణ అననుకూలతలతో భూగర్భ జలమట్టం తగ్గిపోయి సాగునీరు లభ్యత తగ్గిపోయింది. బోరులో నీరు తగినంతగా లేకపోవడంతో 7 ఎకరాలకు గాను 3 ఎకరాల్లో మాత్రమే పంటలు పండించేవారు. అంటే 4 ఎకరాల భూమి బీడుగా ఉండిపోయేది. ఇలాంటి సమయంలో ఈయన వ్యవసాయం వదిలేయాలని అనుకున్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ కూలీనాలి చేసుకుని బతకొచ్చని భావించారు. చిట్ట చివరి ఆశగా డ్రిప్ ఇరిగేషన్ గురించి తెలుసుకుని అవగాహన పెంచుకుని తక్కువ నీటితో పంటలు పండించడం మొదలుపెట్టారు.
ఈయన బోర్లలో ఉన్న నీరు ఇదివరకు 3 ఎకరాలకు మాత్రమే సరిపోయేది. ఇప్పుడు డ్రిప్ ద్వారా బొట్టు బొట్టు నీరు పంటలకు అందిస్తూ బిందు సేద్యం చేస్తుండడంతో మొత్తం 7 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. అంతేకాదు, ఈ డ్రిప్ ద్వారా మహిపాల్ వరి పంట సాగు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా వరి అనగానే సాగునీరు చాలా ఎక్కువగా ఉండాలని అనుకుంటాం. కానీ మహిపాల్ మాత్రం తక్కువ నీటిని ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా వరి పంట సాగు చేస్తూ లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం ఈయన 20 గుంటల్లో అంటే 1/2 ఎకరాలో ఇలా చేస్తున్నారు. నేను 2013 ఆగస్టులో ఖరీఫ్లో బిందు సేద్యంతో వరి సాగు చేసినానండి. నాకు అది అప్పుడు ఆ వెరైటీ MT-20 అనే రకం వేసుకున్నా. అప్పుడు జేన్ ఇరిగేషన్ వాళ్ళు వాళ్ళ ప్రోత్సాహంతో బిందు సేద్యంతో వరి సాగు చేయడం జరిగింది. అయితే నాకు యాక్చువల్ వచ్చేసి మొత్తము ఒక 7 ఎకరాల ల్యాండ్ ఉందండి. అందులో ఒకటే వెరైటీ కాకుండా ఒక డిఫరెంట్గా ఒక 1 ఎకర్ ఒక అరటి, ఒక 2 ఎకరాల పసుపు, 1 ఎకరము మక్క, 1 ఎకరం సోయాబీన్, ఇంకో ఎకరము అర్ధ ఎకరం అట్లా షుగర్ కేన్ ఉంది. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ నడకపోవడం వల్ల బయట వచ్చేసి ఇప్పుడు వేరే అంతర్ పంటలకే ఇప్పుడు ఉద్యాన పంటల మీద చాలా మంది రైతులు ఇటే డైవర్ట్ అవుతున్నారండి. ఈ ఖరీఫ్లో ఇప్పుడు వర్షాలు లేక వర్షాభావ పరిస్థితులు, అందుకని చెప్పేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటలు చేయడం అని సేంద్రియ వ్యవసాయం చేయడం అని చెప్పి ఆలోచన మీద నేను ఈ పద్ధతి చేసుకున్నానండి. నేను గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి బిందు సేద్య పద్ధతిని అవలంబిస్తున్నాను. ఇప్పుడు నేను నాకు ఉన్నటువంటి డ్రిప్ తోటి మొత్తం నేను పర్టికేషన్ కూడా దాంతో ఇస్తున్నానండి. నాకు అయినటువంటి ఖర్చు కూడా బాగా తక్కువ అవుతుంది. నాకు ఆదాయం అన్నది చాలా మట్టుకు చేకూరుతుంది. ఖర్చు తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా మొత్తం సేంద్రియ వ్యవసాయం చేస్తున్నానండి. మొత్తం మన ఏది సేంద్రియ వ్యవసాయం వర్మీ కంపోస్ట్ కానీ దాంతో మొత్తం సేంద్రియ పద్ధతిలో చేసుకొని సాగు చేయడం జరుగుతుందండి. కరీంనగర్ జిల్లాలో మొదటిసారిగా డ్రిప్ ద్వారా వరి పంట పండిస్తున్నది ఈయన మాత్రమే. ఇది చూసి మైక్రో ఇరిగేషన్ అధికారులు కూడా ఈయన్ను అభినందించారు. ప్రశంసా పత్రాలను అందించి శభాషని భుజం తట్టారు. జిల్లా ఉత్తమ రైతుగా అవార్డు పొందారు. ఆ తరువాత ఈయన కృషికి గాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వారు ఉత్తమ రైతు అవార్డు ఇచ్చారు. ఈ కొత్త వినూత్న పద్ధతిలో పెట్టిన దానికి వీళ్ళు IRR అని చెప్పి రైస్ రీసెర్చ్ వాళ్ళు కొత్తగా పెట్టినారని చెప్పేసి కొత్త పద్ధతులు పెట్టినారని చెప్పేసి వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు నాకున్నటువంటి పంటలు వచ్చేసి ఒక 2 ఎకరాల పసుపు ఉన్నదండి, ఒక ఎకరంలో అరటి తోట సాగు చేస్తున్నాను, ఇంకొక ఎకరంలో సోయాబీన్ సాగు చేస్తున్నాను. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ నడిచే ప్రపోజల్ లేదు. అప్పుడు కూడా ఒక 1 ఎకర్ పెట్టుకున్నాను. ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు తీయడమే జరుగుతుంది, ఫ్యాక్టరీ ఏం నడవట్లేదు. సేంద్రియ పద్ధతులకు పెద్దపీట వేస్తూ సాగునీరును పొదుపుగా వాడుకుంటూ కరువు పరిస్థితుల్లో కూడా ధైర్యం కోల్పోకుండా ఆందోళన చెందకుండా వ్యవసాయం చేస్తున్న మహిపాల్ యాదవ్ అభినందనీయుడు. వ్యవసాయం దండగ కాదు పండగ చేసుకోవచ్చని చాటుతున్న ఈయనను 10 మంది ఆదర్శం చేసుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తనంత తాను అవగాహన పెంచుకుంటూ కుటుంబానికి అండగా నిలుస్తున్న ఇలాంటి రైతులే సాగుపై ఆశలు పెంచే మార్గదర్శకులు. అంజుగౌడ్, సాక్షి న్యూస్, కోరుట్ల, కరీంనగర్ జిల్లా.